శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఈ అర్జునుడు సాంఖ్యయోగంలో అర్జునుడు ఏమని పలుకుతూ ఉన్నాడు అంటే, ఈ భూమండలంలో శత్రువులే లేనటువంటి సమృద్ధమైనటువంటి రాజ్యము అదేమిటి అంటే స్వర్గంలోనే ఉంటుంది. దేవతల యొక్క ఆధిపత్యాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా నా యొక్క శారీరకమైనటువంటి ఇంద్రియాలను మానసేంద్రియాలను కూడా బాధ పెడుతూ ఉన్న ఈ నా దుఃఖము అనేది, ఈ దుఃఖాన్ని ఏది పోగొడుతుందో కూడా దానిని నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. బాహ్యమైన ఆ ప్రపంచమునందు ఎన్ని సంపదలను, ఎంత అధికారాలను, పదవులను పొందినప్పటికీ కూడా అవి మనుజుని యొక్క మానసికమైనటువంటి అశాంతిని ఏమాత్రము తొలగింపజాలవు కదా కృష్ణ. మనోవ్యాధిని అవి ఎప్పటికీ కూడా కుదర్చలేదు. కాబట్టి ఈ భూలోకము స్వర్గలోకం యొక్క ఈ రెండు లోకాల యొక్క ఆధిపత్యములో నుండి చేరి కూడా తన యొక్క మనోదుఃఖాన్ని నివారింపజాలకున్నవి అని అర్జునుడు పరమాత్మతో పలికాడు. అసలు మనోవ్యాధికి ఏదైనా మందు ఉన్నదా అంటే ఉన్నది. ఏమిటది? కేవలము ఆత్మజ్ఞానము ఒకటి మాత్రమే పరమ ఔషధమై ఉన్నది. అంతకుమించి మానసికమైనటువంటి వ్యాధికి మరో మందు లేదు. దానినే అర్జునునికి భగవానుడు ఇవ్వాలి అనుకున్నాడు. అంతేకాదు మానసికమైనటువంటి వ్యాధికి ఆత్మజ్ఞానాన్ని అందించాలి అనుకున్నాడు. మరి ఆ ఆత్మజ్ఞానాన్నే ప్రసాదించాలి అని భావిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రపంచంలో ప్రతి వారు కూడా సంపాదించవలసినది ఏమిటి అంటే, ఒక్క అర్జునునికైనా ఈ హృదయ పరితాపం, ఈ యొక్క మనోదుఖం అనేటువంటిది కాదు కదా. ఎందుకు అంటే ప్రతి ఒక్క శరీరగతుడైనటువంటి జీవుడు కూడా అర్జునునికి జ్ఞాన పరితాపం వలన తన మనోదుఖాన్ని తాను నివారించుకోలేక పరమాత్ముని శరణ వేడాడు. కానీ మనకు కలిగినటువంటి మనోదుఖాన్ని అసలు ఇది మనస్సు యొక్క దుఃఖము అని మనం అనుకోవడం లేదు. వాటిని వస్తువులపై అది లభించలేదు కాబట్టి బాధ వస్తుంది. ఇది నాకు కుదరలేదు కాబట్టి నేను మరి తట్టుకోలేకపోతున్నాను. ఇలా మనం ప్రతిదీ కూడా ఈ దేహము నిత్యము, లోకము సత్యము అని భావించినప్పుడు ఆ దృశ్యమాన సంబంధమైన వస్తువుల యొక్క రాకపోకలు, అవి లభించడం లభించకపోవడం, వాటి పట్లే మనం మగ్నత చెంది ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి మనోవ్యాధి అనేటువంటిది ఆత్మజ్ఞానంతోనే కుదురుతుంది అని మనం పరమాత్మని శరణ వేడేటువంటి సంఘటనలు ఎప్పుడైనా ఉన్నవా అంటే లేవు. అది కేవలం అర్జునుని యొక్క విషాదానికి మాత్రమే అటువంటి సంఘటన ఉన్నది. కాబట్టి అర్జునుని యొక్క విషాదం యోగంగా మారింది. ప్రతి జీవి యొక్క విషాదం విషాదంగానే, దుఃఖం దుఃఖంగానే ఉంటుంది. ఆ దుఃఖము విషాదము అంతరించాలి, నశించాలి అంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం. అదే దివ్యమైనటువంటి పరమ ఔషధం. అంటే ప్రతి వారు కూడా అసలు మొట్టమొదటగా సాధించుకోవలసింది ఏంటి అంటే, బాహ్యమైనటువంటి ప్రపంచ సౌఖ్యాలు, పదవులు, భోగాలు కాదనే కదా పరమాత్మ చెప్పడం. ఈ యొక్క గీతామాత తెలియజేయడం కూడా ఏంటి అంటే, ఈ శారీరక సంబంధమైనటువంటి సౌలభ్యం కోసం బాహ్య సంబంధమైనటువంటి ప్రాపంచిక స్థితిలో ఈ దృశ్యమాన వస్తువుల పట్ల మనం సుఖాన్ని పొందుతున్నాము, సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాము. అవి ఉంటేనే మనకి పదవులు అనేవి లభిస్తున్నవి, అధికార యోగ్యతలు లభిస్తూ ఉన్నవి. మనం కోరుకున్నటువంటి సుఖ లాలసతలు మనకి అనుభవం
అనుభవయోగ్యములైనటువంటి కోరికలు తీరుతూ ఉన్నవి అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట సంపాదించవలసింది ఏంటి అంటే బాహ్యమైన ప్రపంచ సౌఖ్యాలు కాదు, అధికార యోగ్యతతో ఉన్నటువంటి పదవులు కాదు, అనుభవయోగ్యమైనటువంటి భోగాలు కాదు. అయితే ఏది సంపాదించాలి అంటే కేవలం ఆత్మవిజ్ఞానమే అనే కదా స్పష్టమగుచూ ఉన్నది. ఎందుకు అంటే అర్జునుని విషాదం పోగొట్టాలి అన్నప్పుడు భగవానుడు ఏమని నిర్ణయించుకున్నాడు, ఏమి ప్రసాదించబోచు ఉన్నాడు, ఆత్మజ్ఞానాన్ని మాత్రమే ప్రసాదించబోచు ఉన్నాడు. ఆత్మజ్ఞానాన్ని బోధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆత్మజ్ఞానము మాత్రమే సరైనటువంటి ఔషధము అని తలంచాడు. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి సౌఖ్యాలు కానీ, పదవులు కానీ, భోగాలు కానీ ఇవేవి కూడా కానే కాదు. ఆత్మవిజ్ఞానం, ఆత్మను అనుసరించడం, ఆత్మను గురించి తెలుసుకోవడం, ఆత్మేతరంగా మరొక వస్తువు లేదు అని గ్రహించడం, ఆత్మ కంటే ఇతరమైనటువంటి వస్తువు మరొకటి లేదు, సర్వేక సమస్తము ఆత్మే, నేను ఆత్మనే అనేటువంటి విజ్ఞానాన్నే సంపాదించుకోవాలి అనేటువంటి విషయం అయితే స్పష్టం చేస్తూ ఉన్నాడు భగవానుడు. అయితే అర్జునుడు ఈ విధంగా పలికాడు. పలికి ఇంకా అసలు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స ఇతి గోవింద ముక్త్వా తూష్ణిం బభూవః. అంటే ధృతరాష్ట్ర మహారాజుతోటి ఈ విధంగా ఆత్మజ్ఞాన శూన్యత్వంతో ఆయన ఎంత బాధపడుతున్నాడంటే, నాకు ఈ రెండు లోకాలు స్వర్గ భూలోకాల యొక్క ఆధిపత్యం నా చేత పెట్టినప్పటికీ కూడా నా ఇంద్రియాలను, నా మానసేంద్రియాలను శోషింపజేస్తూ బాధింపజేస్తూ ఉన్న నా యొక్క ఈ దుఃఖము ఏది పోగొడుతుంది, దానిని నేను కనుక్కోలేకపోతున్నాను. నీవే నన్ను కాచుము, రక్షింపుము, ఓ కృష్ణ, ఓ కృష్ణమూర్తి, ఓ గురుదేవా, నీవు ఏది చెప్తే నేను దానినే అనుసరిస్తాను అని శరణాగతిని పొందినటువంటి అర్జునుడు ఎట్లా అంటే ఇంకా శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విషయాలన్నీ చెప్పివేశాడు. అసలు ఇటువంటి భూలోక స్వర్గలోకాధిపత్యాలు రెండూ చేరి కూడా తన యొక్క మానసికమైన దుఃఖాన్ని నివారించలేవు అని అర్జునుడు పరమాత్మతో చెప్పివేశాడు. చెప్పేసి అలా ఊరకనే ఉన్నాడు. ఎలాగా, నేను యుద్ధము చేయను అనేటువంటి నిశ్చయముతోటి పలికి అలా ఊరకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీనంతమిదం వచః. సంజయుడు అంటూ ఉన్నాడు ఏమని, ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య కూడా అంటే ఇరు సైన్యాల మధ్య తన రథాన్ని నిలుపమని అర్జునుడే కదా కోరాడు. ఆ కోరిన ప్రకారమే కదా రథసారథిగా ఉన్నటువంటి పరమాత్మ రెండు సేనల మధ్య కూడా రథాన్ని నిలిపాడు. ఆ యొక్క బారులు తీరి ఉన్నటువంటి ఇరుపక్ష సైనికులలో మరి అంతా కూడా తనవారు, తన బంధువులు, తన స్వజనులు అనేటువంటి విషయాన్ని గురించి తలంచుకొని చూసుకొని వారిని చంపడానికి ఇష్టపడక అప్పుడు ఎలా అంటే అంత బాధపడుతూ ఉన్నటువంటి ఆ అర్జునుడిని ఎవరు చూశారు? పరమాత్మ చూశాడు. చూసి ఇక ఇలా చెప్తూ ఉన్నారు. ఏంటది అంటే, ప్రహసన్నివ భారత అంటే హసన్ అంటే ఏంటి? నవ్వడం. కానీ ప్రహసన్ అంటే బాగా నవ్వినట్లుగా. ఎలాగంటే, ధృతరాష్ట్ర మహారాజా, ఇరు సైన్యాల మధ్య కూడా బాధపడుతూ నేను యుద్ధము చేయను అని ధనస్సు, గాంధీవం, బాణాలు కూడా మొత్తం క్రింద పారవేసి ఇక తన రథముపై కూర్చున్న అతను చివరకు, ఓ స్వామి, నేను మీ శిష్యుడును, మీరు నాకు ఆజ్ఞాపించండి, ఆదేశించండి, మీరేది చెప్తే అది చేస్తాను అని శరణాగతిని పొంది, అయినా కూడా నేను యుద్ధము చేయను. రెండు లోకాల యొక్క భూలోకము స్వర్గలోకము యొక్క రెండింటి యొక్క ఆధిపత్యము నా చేతిలో పెట్టినా కూడా నా ఇంద్రియాలను బాధించేటువంటి దుఃఖాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను
అని బాధపడుతూ కన్నీరు గారుస్తూ రెండు సేనల మధ్య కూడా విలపిస్తూ ఉన్నటువంటి ఆ అర్జునుని చూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వానిలాగా ఈ విధంగా పలికారు. అయితే బాగా నవ్వుతూ, ఎందుకు ప్రహసన్నివా అని చెప్పారు కదా. ఏమని? ప్రహసన్నివ భారత తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత. ప్రహసన్నివ అంటే హసన్, నవ్వుతూ ఉండడం. ప్రహసన్ అంటే బాగా నవ్వడం. అంటే అజ్ఞాన స్థితి అందున్న, అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క చేష్టలు ఎలా ఉంటాయి? అజ్ఞాన సంబంధితమైనటువంటి చేష్టలే చేస్తూ ఉంటారు. వారి చేష్టలు చూస్తే జ్ఞానులకు నవ్వు వస్తుంది. ఎలాగంటే చిన్న పిల్లలు ఆడే ఆటలు పెద్దవాళ్ళు చూసి మురిసి నవ్వినట్లుగానే అమాయకులైనటువంటి వారు, పామరులైనటువంటి వారు చేసేటువంటి ఏ క్రియను చూసి జ్ఞానులు, విజ్ఞానులు, పండితులు నవ్వినట్లుగానే అలా జ్ఞానులకి ఈ అజ్ఞాన స్థితి ఎందున్నటువంటి వారిని చూస్తే వారికి యొక్క చేష్టలను పరికించి చూస్తే జ్ఞానులకు నవ్వే వస్తుంది. అయితే అర్జునుడికి ధర్మ సూక్ష్మం తెలిసిందా అంటే తెలియలేదు. అలా అర్జునునికి ధర్మ సూక్ష్మం తెలియని కారణము చేత పరిస్థితి ఎలా ఉన్నది అంటే అయోమయంగా ఉన్నది. అలా అయోమయంగా ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నదే అయ్యి ఆయనకి ఇంకా మరింత శోకాన్ని, దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది. అంటే ఈ ధర్మ రహస్యాన్ని తెలిసినటువంటి వాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకు అర్జునుని యొక్క చేష్ట ఎలా ఉన్నది అంటే ఒక నవ్వులాటగా ఉన్నది. ఎలాగంటే మాయను దాటనటువంటి వారు మాయాజన్యములైనటువంటి దేహేంద్రియ మనంబులతోటి తదితర ప్రాపంచిక పదార్థాలతోటి కూడా తాదాత్మ్యాన్ని పొందుతారు కదా. అంటే ఈ ప్రాపంచక స్థితి సత్యమని భావించేటువంటి వారు, ఈ ప్రాపంచక నిర్మితమైనటువంటి దేహాలపై మోహాలు, లోకముపై సత్యభావన ఉంచుకొని చేసేటువంటి వారు అదే మిథ్యాజనితమైన ఆ మాయలో ఉత్పన్నమైనటువంటిదే కదా ఈ పంచభౌతిక శరీరము. అంటే పంచభూతాల యొక్క సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి ఈ దేహాలు, ఇంద్రియాలు. అయితే ఈ దేహాలు, ఇంద్రియాలు, మరి మానసేంద్రియాలు కూడా ఇవన్నీ కూడా దేనితో తాదాత్మ్యాన్ని పొందినవి అంటే దేహము తాను అని భావించినప్పుడు ఇక తదితరమైనటువంటి ఈ ప్రాపంచక పదార్థాలతోటి మగ్నత చెందింది. ఎలాగంటే ప్రాపంచక సంబంధమైనటువంటి దేహము తాను కాకపోయినా ఈ ప్రపంచ సంబంధమైన నిర్మితమైనటువంటి దేహము తానని భ్రమించింది. అదే మాయ. అటువంటిది అలా భ్రమించినప్పుడు ఈ యొక్క అసత్తు రూపమైనటువంటి శరీరము సత్యముగాను, మరి లేనిదే అయినా కనబడుతూ ఉన్నటువంటి దృశ్యము నిత్యముగాను ఉండడము చేత వాడు తదితర ప్రాపంచక పదార్థాలతోటి అంటే తాను పాంచభౌతికమైనటువంటి శరీరము తానే అనుకున్నప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన ఈ పంచభూతాలతో తయారైనటువంటి పదార్థాలతోటి అవన్నీ సత్యము, నిత్యము అని భావించి వాటి ద్వారానే నేను బ్రతుకుతున్నాను, వాటి ద్వారానే మరి నాకు జీవనం జరుగుతూ ఉన్నది, వాటి వల్లే నేను సుఖాలను పొందుతున్నాను, అవే సత్యము, అవి నిత్యము, అవి లేకపోతే నేను ఉండలేను అనేటువంటిది ఈ యొక్క ప్రాపంచక పదార్థాలతోటి తాదాత్మ్యాన్ని చెంది వాని యొక్క గుణాలు అన్నింటినీ కూడా, వాటి యొక్క గుణాలేంటి? సత్వరజస్తమో గుణాలు. ఆ గుణాలు వేనవేలుగా మార్పులు చెందుతాయి. ఆ మార్పులు చెందినటువంటి వాటివన్నీ కూడా ఏంటి? లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, సత్యము అసత్యముగా, అసత్యము సత్యముగా, స్థిరము అస్థిరముగా, అస్థిరము స్థిరముగా, ఈ విధంగా ఉన్నది ఉన్నట్లు కాకుండా లేనిది ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది లేనట్లుగా అవ్యక్తమై ఉంటుంది. అప్పుడు ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి పదార్థాలతోటి మగ్నత చెంది వాటి గుణాలను, వాటి యొక్క వస్తువుల యొక్క వచ్చిపోయేటువంటి స్థితిని తన యందు ఆరోపించుకుంటాడు. ఆరోపించుకొని ఇక దుఃఖిస్తూ ఉంటారు.
అది ఎలాగంటే మేము వస్తున్నాం, మాకు బాగాలేదు, అనారోగ్యం వచ్చింది, ముసలితనం వచ్చింది, ఆర్థిక బలహీనతగా ఉన్నది, మరి బంధువర్గం ఇలా నశించిపోతుంది, ఇలా అనేక రకాలైనటువంటి దానితో ఆరోపించుకొని వాటి యొక్క గుణాలతో తమయందే ఆ గుణాల యొక్క స్వభావం తనయందే ఆరోపించుకొని బాధపడుతూ ఉంటారు. అయితే వివేకవంతులైనటువంటి జ్ఞానులైతే ఇక్కడ ఏమి వివేకం అంటే అనిత్యాని శరీరాన్ని, ఇక్కడ శరీర సంగతులు మొత్తం కూడా అనిత్యమే, అస్థిరమైనటువంటివి. ఈ అస్థిరమైనటువంటిది ఎప్పటికీ సత్యము కాదు. అయితే రాని పోని మరి జన్మ జరా మరణాలు లేని భవనాశ స్థితులకు అతీతమైనటువంటి ఏ యొక్క పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అదే సత్యము, అదే నిత్యము, అదే శాశ్వతము అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి వాడు మాత్రమే వివేకవంతుడు. ఆ వివేకవంతులైనటువంటి వారే కదా జ్ఞానులు అంటే. అటువంటి వివేకవంతులైనటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క పంచభౌతికమైనటువంటి మాయను జయించి దానికి అధీనములై ఉన్నటువంటి ఇంద్రియాలకు ఏమాత్రమూ లోబడరు. అంతేకాదు వాని యొక్క గుణాలను, ఏది ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి గుణాలను, మాయాజన్యములైనటువంటి ఈ గుణాలను ప్రాపంచిక పదార్థాలతోటి తాదాప్యాన్ని చెందరు. వాటి గుణాలను తమ యందు కూడా ఆరోపించుకోరు. ఇలా ఆరోపించుకోకుండా వాటిని సాక్షిగా చూస్తూ ఉంటారు. దాని పట్ల అహం మమత్వాదులు అనేవి లేవు, కర్తృత్వ భోక్తృత్వాదులు లేవు. ఏ విధంగా అంటే వాటికి సాక్షి మాత్రంగా చూస్తూనే ఉంటారు. అటువంటి వారికి ఎలా ఉంటుందంటే మాయా పరతంత్రుల చేష్టలు నవ్వు పుట్టిస్తూనే ఉంటాయి కదా. ఎలాగంటే ఒక సాక్షి స్వస్వరూపంలో దేనికి అంటక అనాసక్తితోటి సర్వాన్ని చేస్తూ సర్వాన్ని చూస్తూ కూడా వాటికి అంటకుండా ఉండేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా తమ యందు ఈ ప్రాపంచిక గుణాలను తమ యందు ఆరోపించుకోక సాక్షి మాత్రంగా చూసేటువంటి ఆ పరతత్వ స్వరూపులు ఎలా వారికి ఉంటారు. అటువంటి వారికి ఇక మాయకు లోబడిన ఈ పంచభూతాల ప్రకృతికి లోబడినటువంటి ఆ లోబడిన పరతంత్రుల యొక్క చేష్టలు అన్నీ కూడా ఈ జ్ఞానులైనటువంటి వారికి నవ్వునే పుట్టిస్తూ ఉంటాయి కదా అనే చెబుతూ, అంతేకాదు ఇప్పుడు ఒక త్రాడు ఉంది. ఆ త్రాడు అది త్రాడు అని తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు, మరి ఉదాసీనంగా ఉంటాడు. కానీ అదే త్రాడును చూసి మరొకడు పాము అని భ్రమిస్తాడు. ఆ పాము అని భ్రమించి ఏడ్చి భయపడి వణుకుతూ ఉన్నటువంటి వాడిని చూసి ఇది తాడు అని తెలిసిన వాడు చూసి నవ్వడా? అక్కడ ఉన్నది తాడేరా, నువ్వు సరిగా చూడు, దీపం పట్టుకునిరా, సరిగా చూడు, అది అక్కడ ఉన్నది తాడే, నువ్వు పామని భయపడుతున్నావు అని వాడు వణికిందంతా కూడా ఊహించుకొని మరీ కూడా నవ్వడా? నవ్వుతాడు కదా. ఏడ్చేవాడిని చూస్తే నవ్వుతాడు కదా. ఎందుకు ఏడ్చేవాడు ఏమని ఏడుస్తున్నాడు? అక్కడ ఉన్నది ఒకటైతే మరొక దానిగా చూసి బాధపడుతున్నాడు. అలా పిరికితనంతో బాధపడేటువంటి వాడు ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించక వేరొక దానిగా ఊహించి భయపడేటువంటి వాడిని చూసి ఆ యొక్క ఉన్నది ఉన్నట్లుగా చూసేటువంటి సత్యం తెలిసినటువంటి వాడు నవ్వుతాడు కదా. వాడు పరిహాసం చేస్తాడు కదా. ఎలాగంటే ఇప్పుడు చంటి పిల్లవాడు ఉన్నాడు. వాడు అనేక రకాలైనటువంటి వికృత చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు. రకరకాలు ఏదో చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఏమనుకుంటుంటాడు, తన తల్లిదండ్రులు చూడాలి అనుకుంటాడు. వాళ్ళు చూడకపోతే దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చి మరీ కూర్చోబెట్టి తను ఆడుకుంటూ ఉంటాడు. లేదనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను తయారు చేసినటువంటి మట్టి సుద్దలు ముద్దలు అవి కూడా తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు. అయితే వాళ్ళని ఏమాత్రం కూడా తండ్రి చూసి వాళ్ళని ఏమైనా అంటాడా? అనడు. ఏమంటాడు? నవ్వుకుంటాడు. ఎందుకు? వాడు పసివాడు, అమాయకుడు, అజ్ఞాని. ఈ యొక్క అజ్ఞానుల యొక్క చర్యలు జ్ఞానులకు ఎలాగుంటాయి అంటే నవ్వులాటలుగానే హాస్యాస్పదంగానే ఉంటాయి కదా.
అంటే అజ్ఞానికి గోష్పదం సాగరాయతే అన్నట్లుగానే, అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి వానికి ఆవు అడుగంత విషయం కూడా పెద్ద సాగరంలా ఉంటుంది. దానిని దాటడానికి కూడా వాడు చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. అదే మరి ఈ అంటే సాగరో గోష్పదాయతే అంటే సంసార మహాసాగరము రవ్వంత జలముగానే తోస్తూ ఉంటుంది. ఎవరికి? జ్ఞానులకు మాత్రమే. అయితే ఇక్కడ మోహగ్రస్తుడైనటువంటి, ఎలాగంటే ఇప్పుడు అదే అజ్ఞానికైతే ఏంటి, గొప్పదైనటువంటి ఈ గోష్పద జలమంతా ఆవు అడుగంత జలముతో నిండినది కూడా నిండినటువంటి సంసారం కూడా మహాసాగరంగా తోస్తుంది. దానిని దాటివేయడానికి వాడు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. అదే జ్ఞానికైతే సాగరో గోష్పదాయతే, అజ్ఞానికేమైంది, గోష్పదం సాగరాయతే అంటే గోవు అడుగంత, ఆవు అడుగంత జలం, ఆవు అడుగంత జలము సంసారం మహాసాగరంగా తోస్తే అజ్ఞానికి, అదే జ్ఞానికైతే సాగరో గోష్పదాయతే మరి ఈ సంసార మహాసాగరం అంతా కూడా రవంత జలము, ఆవడుగంత నీళ్లు ఉన్నంత సునాయాసంగా తోస్తుంది. కాబట్టి ఇక్కడ మోహగ్రస్తుడైనటువంటి అర్జునుని యొక్క వింత చర్యలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళమన్నాడు, నిలబెట్టమన్నాడు. తర్వాత అందరిని చూశాడు, దుఃఖపడ్డాడు. నా వారన్నారు, రక్తపు కూడన్నాడు, రాజ్యాలు నాకు వద్దన్నాడు, నేను యుద్ధం చేయనన్నాడు, వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదన్నాడు, దుర్బుద్ధులైనటువంటి వారిని చంపి పాపం మూటగట్టుకోకూడదన్నాడు, ఒకవేళ యుద్ధంలో మరి అందరూ చచ్చిపోతే స్త్రీలు చెడిపోతారన్నాడు, చెడిపోయినటువంటి స్త్రీలకి మరి కలిగినటువంటి సంతానం వర్ణసంకరంగా మారుతుందన్నాడు. ఈ విధంగా అనేక రకాలుగా దుఃఖపడుతూ ఉన్నటువంటి, మోహముతో మృంగివేయబడినటువంటి అర్జునుని యొక్క వింత చర్యలన్నీ కూడా పరమ జ్ఞాని అయినటువంటి శ్రీకృష్ణునికి ఎలా ఉన్నాయంటే, చిన్న పిల్లవాడు మాట్లాడినట్లు, అమాయకుడు తెలియక మాట్లాడినట్లు శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుని యొక్క విషయాలు, మాటలు అన్నీ కూడా నవ్వును కలిగించేవిలాగానే ఉన్నవి, హాస్యజనకాలుగా కనపడినవి. అక్కడ ఉన్నది ఎవరు? పరమాత్మ, అర్జునుడు మాత్రమే ఉన్నారు. ఒకని ముఖమందు ఏముంది? విషాద ఛాయ. అందుకే ఏమని చెప్పారు? విషీదంతం ఇదం వచః. విషీదంతం అంటే విషాద ఛాయ ఉంది ఒకరి ముఖంలో. ఆ ఒకరి ముఖం ఎవరిది అంటే అర్జునుడి ముఖంలో విషాద ఛాయ ఉంది. ఇంకొకరెవరు అర్జునునికి ప్రక్కనే అంటే పరమాత్మ. పరమాత్మ ముఖము యందు ఏమున్నది? ప్రహసన్ అంటే ఆనంద ఛాయ ఉన్నది. అంటే అజ్ఞాని అయినటువంటి అర్జునునికి, జ్ఞాని అయినటువంటి పరమాత్మకు, అంటే జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి భేదం ఇదే కదా. ఒకరి అజ్ఞాని ముఖంలో విషాదం ఉంటే జ్ఞాని ముఖంలో ఆనందం ఉన్నది అని, ఈ జ్ఞానికి జ్ఞానం ఉన్నటువంటి వారికి, జ్ఞానం లేనటువంటి వారికి కూడా ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే కదా. అయితే ఇక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చేసినటువంటి దివ్యమైనటువంటి ప్రబోధాన్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ఎవరిని గురించి అయితే శోకించకూడదు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు అని చెబుతూ, అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాః. భగవానుడు చెప్తూ ఉన్నాడు. భగవానుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమని? ఓ అర్జున, నీవు శోకింపదగని వారిని గురించి శోకిస్తూ ఉన్నావు. అసలు నువ్వు ఎవరి గురించైతే, నా బంధువులు, నా స్వజనుడు, నా మామలు, మరుదులు, తండ్రులు, మనుమలు, కుమారులు, సోదర సమానులు అని ఎవరి గురించైతే చెప్తూ ఉన్నావో, మరి వారందరిని గురించి నీవు ఏమాత్రమూ శోకించనవసరం లేదు. అయినా కూడా నీవు వారందరిని గురించి తలుచుకొని బుద్ధివాదంతో కూడినటువంటి వాక్యాలను కూడా పలుకుచూ ఉన్నావు అని
ఎలాగంటే జ్ఞానులైనటువంటి వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నటికీ ఏమాత్రము దుఃఖింపరు. ఎందుకంటే అర్జున, మొట్టమొదట నువ్వు శోకిస్తూ దిగులు పడుతూ విషాదంతో బాధను చెందుతున్నావు కదా. అయితే నీవు శోకించావు, కానీ నువ్వు శోకించేటువంటి దానికి అర్హత లేనటువంటి వారిని గురించి శోకిస్తూ ఉన్నావు. పైగా నువ్వు బుద్ధివాదముతో, అంటే బుద్ధివాదము అంటే ప్రకృతి సంబంధమైనటువంటిది బుద్ధి. కాబట్టి బుద్ధివాదముతో అంటే జ్ఞానము లేనటువంటిది, పారమార్థిక తత్వము లేనటువంటిదే బుద్ధివాదము. ఆ బుద్ధివాదంతో కూడినటువంటి వాక్యాలను కూడా పలుకుతూ ఉన్నావు. నీ బుద్ధికి ఏది తోస్తే అది పలుకుతూ ఉన్నావు. అయితే జ్ఞానులైనటువంటి వారు ఎవరైతే జ్ఞానముతో నిండి ఉంటారో అటువంటి వారు చనిపోయిన వారిని గురించి కానీ బ్రతికి ఉన్న వారిని గురించి కానీ ఎప్పటికీ బాధపడరు. అయ్యో వీరిని చంపేస్తానేమో, వీరు చచ్చిపోతారేమో, అయ్యో పలానా వారు చనిపోయారే అనేటువంటి బాధ కేవలము ఆ జ్ఞానులు మాత్రమే పడుతూ ఉంటారు. కానీ జ్ఞానముతో ఉన్నటువంటి వారైతే చచ్చిన వారిని గురించి కానీ బ్రతికి ఉన్నటువంటి వారి గురించి కానీ ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందరు. అంటే అసలు మొట్టమొదటి గీతాబోధ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే అశోచ్యాన్నన్వశోచస్వం అనేటువంటి దానితోనే. ప్రజ్ఞావాదాంచ భాషసే, నువ్వు బుద్ధివాదంతో కూడా మాట్లాడుతూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని గురించి మొట్టమొదట ఈ శ్లోకం నుండే గీత అంటే భగవంతుని యొక్క ఈ గీతా జ్ఞాన బోధ అనేటువంటిది ఈ శ్లోకం నుండే ప్రారంభమవుతూ ఉన్నది. కాబట్టి ఈ గీతాశాస్త్రమునందు ఈ శ్లోకము అనేటువంటిది అన్నింటికీ కూడా విత్తనము లాంటిది, బీజము లాంటిది. సర్వధర్మాలు కూడా ఆ బీజమునందే నిక్షిప్తమై ఉన్నవి. కాబట్టి ఇంకా ఆ బీజం ఎప్పుడు అంకురించిందో అదంతా వృక్షంగా మారుతుంది. అయితే ఆ వృక్షమంతా ఎక్కడ ఇమిడి ఉన్నది? ఈ బీజమునందే ఇమిడి ఉన్నది అన్నట్లుగానే గీతాతత్వం అంతా కూడా ఈ శ్లోకమునందే మరి ఇమర్చబడి ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.